నీ మాయమాటలు ప్రజలు నమ్మరు చంద్రబాబు. పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా. రా కదలిరా టీడీపీ రణనినాదం. ఆ పేరుతోనే 12 రోజుల్లో 22 చోట్ల సభలు. సభల నిర్వహణకు నేతల పోటీ. సభ లోగోలో జనసేన కూడా చోటు కల్పించారు. వైసీపీ నేతలు వచ్చేస్తామంటున్నారని అంటున్న అచ్చెన్న. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించాలని నిస్వార్థంగా అకుంఠిత దీక్షా దక్షలతో డాక్టర్ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఇచ్చిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా పిలుపు ప్రజలను కదిలించింది. ఆయన పార్టీ సిద్ధాంతాలు, ఎన్నికల హామీలు ప్రజలను ఉత్తేజపరిచాయి. ఆయన అందించిన ప్రజారంజక పాలన చూసి ఆకర్షితులయ్యారు. 1980 ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై ప్రజలు విసిగి వేసారిపోయిన తరుణంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంకా మోగించింది. రా కదలిరా అనే నినాదం అన్న ఎన్టీఆర్కే సొంతం. ఈ క్రమంలో ఎన్టీఆర్ అల్లుణ్ణి నమ్మి నారా చంద్రబాబు నాయుడుకి కొన్ని కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించారు. కొన్నాళ్ల తర్వాత చంద్రబాబుకు అత్యాశ పెరిగి ముఖ్యమంత్రి పదవీ వ్యామోహం కలిగింది. ముఖ్యమంత్రి పదవీ పీఠంపై ఎలాగైనా కూర్చోవాలని దుర్బుద్ధి పుట్టింది. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని పచ్చ మీడియా, కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్లోబల్ ప్రచారం చేశారు. దీంతో ఎన్టీఆర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు, పచ్చ మీడియా కలిసి దించేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆ పార్టీ అధ్యక్షునుగా ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ ఈ అవమానాన్ని భరించలేక ఎన్టీఆర్ టీడీపీ పేరుతో మరొక పార్టీ ఆయన స్థాపించారు. ఈ పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. బాధను భరించలేక కొన్నాళ్లకు ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. తరువాత చంద్రబాబు కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పేరు, టీడీపీ పార్టీ బ్యానర్లు లేకుండా సంక్షేమ పథకాలపై ఎన్టీఆర్ ఫోటోలు తొలగించారు. ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబును నిలదీశారు. దీంతో తిరిగి ఎన్టీఆర్ బొమ్మను సభలు, సమావేశాల్లో, పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ బొమ్మ పేరును తిరిగి పెట్టారు. ఆ విధంగా ఎన్టీఆర్పై అభిమానం లేకపోయినప్పటికీ ఆయన పేరు, బొమ్మను అవసరమైనప్పుడల్లా వాడుకున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ఎన్టీఆర్ ఏ నినాదంతో ప్రజల్లో టీడీపీ ప్రభంజనం కెరటాలు ఎగసిపడిందో తెలుగుదేశం పిలుస్తోందిరా కదలిరా అనే నినాదంతో ముందుకు పోతున్నారు. టీడీపీని లాక్కున్న చంద్రబాబు సొంత పార్టీ నినాదం, సొంత మేనిఫెస్టో లేకుండా ఇతర పార్టీల నినాదాలు కాపీ కొట్టి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో కాపుల ఓట్లను చీల్చడానికి పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీని ఏర్పాటు చేయించారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు కుదుర్చుకొని కాపుల ఓట్లు చీల్చకుండా ఎన్నికల వ్యూహం చంద్రబాబు రచిస్తున్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తెలంగాణలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని పోటీ పెట్టకుండా లోపాయకారిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ విధంగా ప్రతిసారి ఎన్నికల్లో బాబు పగటి వేషాలు మారుస్తున్నారు. చంద్రబాబు ఈ ఎన్నికలు చివరిసారి కావటంతో ఆయన అధికార దాహంతో దింపుడు కళ్ళం ఆశ పెట్టుకున్నారు. చంద్రబాబు ఎన్ని మోసాలు, కుట్రలు పన్నినా, ఎత్తులు జిత్తులు వేసినా రాష్ట్ర ప్రజలు చైతన్యంతో టీడీపీని పరాజయం పాలు చేయడానికి సన్నద్ధమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమంపై అనేక రంగాల్లో ప్రత్యేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు భారతదేశ పటంలో అగ్రస్థానంలో ఉన్నారు. రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో
చంద్రబాబుకు సుపుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్కు భంగపాటు తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.